తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్ శిలాతోరణం వరకు వెలుపలికి విస్తరించింది. మరోవైపు తిరుపతి అలిపిరి సప్తగిరి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం వైకుంఠం 1 నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్లో అయితే కూడా వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎస్ఎస్డి టోకెన్ కలిగినటువంటి భక్తులకు 4 గంటలకు పైగా సమయం పట్టగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నట్టు పరిస్థితి. ఇక నిన్నటి రోజున స్వామివారిని 78,956 మంది భక్తులు దర్శించుకోగా అందులో 31,014 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఉండి ద్వారా కూడా 4.46 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్టు కూడా టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోపక్క నిన్నటి రోజున సుమారు 4 లక్షల లడ్డూలను కూడా భక్తులకు విక్రయించినట్టయితే కూడా టీటీడీ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు వేసవి సెలవులు ముగుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తిరుమలకు భారీ ఎత్తున కూడా తిరుమలకి అయితే కూడా చేరుకుంటున్న పరిస్థితి భక్తులైతే. అయితే ప్రస్తుతం మనం అలిపిరి తనిఖీ కేంద్ర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు వాహనాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్వామివారి దర్శనం కోసం అయితే కూడా నిలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ సొంత వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటుంటారు. వీళ్ళకి సంబంధించి ఏదైతే కూడా తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్ళకూడదు అన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా తిరుమలకి అయితే కూడా అనుమతిస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే 2 లైన్లు, ఇక్కడ మొత్తం 12 లైన్లు ఉంటాయి. ఒక లైన్లు ప్రోటోకాల్ పరిధి వ్యక్తులకు మాత్రం అనుమతిస్తే మిగిలిన 10 లైన్లకు సంబంధించి 9 లైన్లకు సంబంధించి ఇటు ఏదైతే కూడా ఈ సొంత వాహనాలను కూడా అనుమతించి పూర్తిగా చెక్ చేసిన అనంతరం కూడా తిరుమలకి అనుమతిస్తారు. లాస్ట్ చివరి 2 లైన్లో కూడా ఇటు బస్సులను కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కూడా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా అంటే ఒక్కొక్క వాహనాన్ని తనిఖీ చేయడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వాహనాలు నిలిచిపోయిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే కూడా చంటి పిల్లల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ సంబంధించి కూడా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచి కూడా వీరిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా తిరుమలకు అనుమతిస్తుంది. అనంతరం కూడా అక్కడ నేరుగా ఏదైతే కూడా టైం స్లాట్ పొందినటువంటి భక్తులు ఉంటారో వాళ్ళకి నిర్దేశించిన సమయంలోనే ఆ క్యూ లైన్లకు చేరుకోవాలని, టోకన్ లేని భక్తులు ఏదైతే కూడా శిలాతోరణం నుంచి కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఉందో ఆ క్యూ లైన్లోకి వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎవరైతే క్యూ లైన్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే వాళ్ళ మధ్య తోపులాట జరగకుండా అదేవిధంగా వాళ్ళకి నిరంతరాయంగా పాలు, నీళ్లు, అన్నప్రసాదాలు అందించే దిశగా కూడా టీటీడీ ముఖ్యంగా అడుగులేస్తూ దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులు కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే కూడా తిరుమల శ్రీవారి దర్శనం అంటే కూడా ప్రధానంగా లడ్డూలు, ఈ లడ్డూలు కూడా కోరినన్ని లడ్డూలు ఇచ్చే దిశగా కూడా టీటీడీ ప్రధానంగా అడుగులేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సంబంధించి చూసుకుంటే నిన్నటి రోజున 4 లక్షల లడ్డూలు పైగా కూడా ఇటు శ్రీవారి భక్తులకైతే కూడా విక్రయించారు. అయిన నేపథ్యంలో చూసుకుంటే బఫర్ స్టాక్ కింద సుమారు 7 నుంచి 8 లక్షల లడ్డూలను స్టాకు నిల్వ ఉంచుకొని కూడా ఇటు కోరినన్ని లడ్డూలను కూడా భక్తులకు ఇచ్చే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. మరోపక్క సంబంధించి కూడా ఇటు అన్నప్రసాద విషయానికి వస్తే 3 గంటలు అంటే సంబంధించి చూసుకుంటే సుమారు 3 లక్షల మంది భక్తులు కూడా నిన్న అన్నప్రసాదాలు అయితే కూడా అందించినటువంటి పరిస్థితి. వాళ్ళకి కూడా ఉదయం 3 గంటల నుంచే కూడా ఇటు నిర్విరామంగా ఈ అన్నప్రసాద ఏదైతే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉందో అక్కడ కూడా విధులు నిర్వహిస్తూ వచ్చేటువంటి భక్తులకు నిరంతరాయంగా కూడా అన్నప్రసాదాలను కూడా అందిస్తున్నారు. అక్కడే కాకుండా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇటు భక్తులకైతే కూడా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. టీటీడీ అయితే మాత్రం ముఖ్యంగా ఒకటే చెప్తుంది, ఏదైతే కూడా ఆ టీటీడీ సలహాలు సూచనలు పాటించి శ్రీవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే చాలామంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు నమ్మి ఇటు తమ జోబులకు కూడా చిల్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో టీటీడీ దీనిపైన ముఖ్యంగా ఒక విజ్ఞప్తి అయితే చేస్తుంది. టీటీడీ సంబంధించి వెబ్సైట్ కావచ్చు, అదేవిధంగా యాప్కి సంబంధించి ఆ యాప్లోనే ఇటు శ్రీవారి దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవాలా, లేని పక్షంలో నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి కూడా టీటీడీ ముఖ్యంగా విజ్ఞప్తి అయితే కూడా చేస్తున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు అనుగుణంగా కూడా టీటీడీకి సహకరించాలని భక్తులను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.